హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఎగ్ కట్లెట్ ఎలా చేయాలో చూద్దామండి. బాయిల్డ్ ఎగ్ తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా. ఈ హాలిడేస్లో పిల్లలకి అప్పుడప్పుడు ఈ విధంగా డిఫరెంట్గా చేస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, మన కూడా విసిగించుకుంటూ ఉంటారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. అయితే ఈ టేస్టీ ఎగ్ కట్లెట్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక 3 బాయిల్డ్ ఎగ్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. గ్రేటర్తో అయినా సరే చక్కగా గ్రేట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకున్న ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, 1/2 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చెయ్యి పెట్టి గట్టిగా స్మాష్ చేస్తూ మిక్స్ చేస్తే ఈవెన్గా మిక్స్ అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని బ్రెడ్ పీసెస్ని తీసుకొని వాటి సైడ్స్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ పీసెస్ సైడ్స్ ఉన్నాయి కదండి, అవి అలాగే ఒక 2 బ్రెడ్ పీసెస్ని మిక్సీ జార్లో వేసుకుంటే చక్కగా మనకి బ్రెడ్ క్రమ్స్ ఇంట్లోనే అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి వాటర్ తీసుకొని మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీస్ తీసుకొని దానిపైన మనం రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా పెట్టుకొని సైడ్స్ వాటర్ తడుపుకుంటూ చక్కగా దాన్ని రౌండ్ షేప్లో రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా వాటర్ తడుపుకుంటూ బ్రెడ్ చేస్తే మనకి రౌండ్గా అవుతుంది. ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత లైట్గా ప్రెస్ చేసుకోవాలి. అదేవిధంగా అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ అలాగే ఒక చిన్న బౌల్లోకి కొద్దిగా వాటరు, 1 స్పూన్ మైదా పిండిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న మైదా స్లరీలోకి మనం రెడీ చేసుకున్న ఎగ్ కట్లెట్ని డిప్ చేసుకొని అలాగే బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. ఇక్కడ మైదా పిండి వాటర్ యూస్ చేసాం కదండి, ఈ ప్లేస్లో మనం ఎగ్నైనా సరే ఒకటి బీట్ చేసుకొని తీసుకోవచ్చు. చూసారు కదండి, అన్నీ ఇదే విధంగా డిప్ చేసుకొని చక్కగా బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న ఎగ్ కట్లెట్స్ని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మెల్లగా అవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కట్లెట్ అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ హాలిడేస్లో మీ పిల్లలకి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయించండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.